హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 23 డే 22 రివ్యూ అండి. ఈరోజు ఎపిసోడ్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. చాలా పాయింట్స్ ఉన్నట్టు అనిపించాయి. అంటే అందరూ కూడా గేమ్‌లా ఆడుతున్నట్టు అనిపించింది. అంటే అది పాజిటివా, నెగెటివా అన్నది పక్కన పెడితే వాళ్ళు గేమ్ ఆలోచించే విధానం కొద్దిగా పెట్టారు అని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పెట్టారు అనిపించింది. సో దానివల్ల నాకు నచ్చిందనమాట ఎపిసోడ్. సో నిన్న నామినేషన్స్ అయిన తర్వాత యష్మిను ఇంకా సోనియా నామినేషన్ అయిన తర్వాత సోనియా ఒక మాట అంటారండి. నువ్వు నా మీద కాన్సంట్రేషన్ ఎప్పుడు చేస్తున్నావు, ఓన్లీ నిఖిల్ అండ్ పృథ్వీ పైనే చేస్తున్నావని. ఇక్కడ నా పర్సనల్ నాకేమనిపించిందంటే ఆమె ఆట గురించే చెప్పింది అని అనిపించింది. కాకపోతే ఏమైందంటే యష్మి ఇది యూటిలైజ్ చేసుకుంది అనమాట. అంటే టిట్ ఫర్ టాట్ లాగా యూస్ చేసింది. సోనియాకి ఇదే ఛాన్స్, తనకి తిప్పికొట్టే ఛాన్స్ ఇదే దొరికిందని అన్నట్టుగా యష్మి ఇక్కడ కొద్దిగా అయితే సీన్ చేశారు. అలా ఎలా అంటారు, మా ఇంట్లో ఫ్యామిలీ చూస్తారు, ఇలాంటి రిలేషన్స్ పెడతావా నిఖిల్కి పృథ్వీకి, నేను అసలు ఇంకా మీ ఇద్దరిని చూడను, ఇంకా క్రై చేయడం ఇదంతా చేశారనమాట. అంటే తనకి తెలుసు ఈ మాటలు అనకూడదు అంటే ఎలాగవుతుంది అన్నట్టుగా ఇది చేసి దాన్ని డ్రాగ్ చేద్దామని ట్రై చేశారు. పక్కాగా గేమ్ ప్లానింగ్గానే అనిపించిందండి నాకైతే సోనియా యష్మి దగ్గర నుంచి. అలాగే ఇది ఎందుకు డౌట్ వస్తుందంటే సోనియా అలా అన్న మాటకి అంతకుముందు నిఖిల్ వెళ్ళి అందరితోటి ఫ్లర్ట్ చేసే ఒక ఎపిసోడ్ ఉంటుందండి. దాంట్లోనే అట్ ద సేమ్ టైం అమ్మాయిలు కొంతమంది నైనిక వీళ్ళందరూ కలిసి నిఖిల్తో అంటూ ఉంటారు, ఎవరు సీతకి యష్మికిను పృథ్వీకి ఏదో ఉన్నది అన్నట్టుగా ఏదో మామూలుగా అదంతా ఫన్గానే జరుగుతూ ఉంటుంది. సో అదే విని ఆ పక్కనే కూర్చొని ఉన్న సోనియాను ఇంకా పృథ్వీతో అడుగుతుంది అనమాట, ఏంటి మీ మధ్యన ఏముంది, ఏమైనా ఉందా, లేకపోతే ఏంటి చెప్తున్నారు కదా వాళ్ళు అన్నట్టుగా అడుగుతుంది. అదే తీసుకుని వచ్చి పృథ్వీ వచ్చి యష్మితో అన్నారంటండి, ఇలాగా సోనియా అడుగుతోంది నన్ను. సో అది గుర్తుపెట్టుకుని ఇక్కడ సోనియాకి అదే ఉద్దేశం ఉంది మా గురించి అని చెప్పి తిని అనుకుని, బట్ ఇదైతే యూటిలైజ్ చేసుకుందాం ఎలాగైనా అటు సోనియా కాబట్టి తనకు నచ్చదు కాబట్టి యష్మి అయితే కరెక్ట్గా తన గేమ్ ప్లాన్ ఆర్ వాట్ ఎవర్ తన దీన్ని మూవ్ చేసిందనమాట. చెస్లో మూవ్ చేసినట్టు తన ప్లాన్ని మూవ్ చేసింది. నాకైతే అదైతే అనిపించింది. అనవసరంగా ఏడ్చి కొద్దిగా ఇది చేసినట్టు అనిపించింది. అట్ ద సేమ్ టైం తను చెప్పిన మాటలు కానీ లేకపోతే పాయింట్స్ కానీ అన్నీ వ్యాలిడ్ అండి. ఎందుకంటే ఎగెయిన్స్ట్ సోనియా, ఆబ్వియస్గా సోనియా ఇలాంటి పనులన్నీ చేసేదారు కాబట్టి ఇది ఒకవేళ తన ఉద్దేశం అది కాకపోయినా కూడా ఇక్కడ ఈ సీన్ వల్ల తిను మ్యానిపులేట్ చేయడానికి ఛాన్స్ దొరికాయి అనమాట సోనియా కాబట్టి ఎగెయిన్స్ట్. ఇంకా సోనియా వచ్చి అయితే చెప్తూ ఉంటుంది, నేను గేమ్ ఆడినప్పుడు నేను స్విమ్మింగ్లో ఆడాను, లేకపోతే ఇవన్నీ చేశాను, ఇవన్నిటికి మీరు ఒక్కసారి కూడా చూడలేదు, బట్ ఎంతసేపు వీళ్ళిద్దరిని మీ ఇద్దరిని నిఖిల్ అండ్ పృథ్వీని పెట్టుకుని ఆడుతున్నావు, వాళ్ళు వెంటేసుకుని తిరుగుతున్నావు, ఇన్ని మాటలు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇదిగా అనుకుంటున్నావు. బట్ నా ఉద్దేశంలో అయితే కనుక వీళ్ళు గేమ్లో నన్ను చూడకుండా వాళ్ళిద్దరినే చూస్తూ ఉంటే వాళ్ళే కనిపిస్తారు కదా, నేనేం ఆడుతున్నట్టు నీకేం కనిపిస్తాను అన్నట్టుగా మాట్లాడారు అనమాట. ఇది ఒకటి జరిగిందండి. దాని తర్వాత ఏమో నిఖిల్ సోనియా కూడా వెళ్ళి మళ్ళీ నిఖిల్తో అంటుందన్నమాట. సో నిఖిల్ వెళ్ళి ఓదార్చడం అంటే ఏడవద్దు ఇదేమి ఇక్కడ కానీ నిఖిల్ కొద్దిగా డబల్ షేడ్ లాగా, లేకపోతే తన గేమ్ తను ఆడుతున్నాడు కాబట్టి ఇక్కడదక్కడ చెప్పినట్టు అయ్యిందండి. బట్ ప్రాపర్గా ట్రూ ట్రాన్స్లేషన్ తీసుకుంటే వర్డ్స్కి అలా మీనింగ్ఫుల్ రాకపోయినా కూడా, బట్ స్టిల్ ఇక్కడ వచ్చి సోనియాతోటేమో తను అనుకున్నా కూడా సోనియా అనుకున్నా కూడా నువ్వు యష్మి నువ్వేం బాధపడకు, అదేం నిజాలు అయిపోవు కదా, మనకు తెలుసు కదా మనం ఎలా ఉంటామని. అలాగే అక్కడికి వెళ్ళి నేనేమీ అనలేదు అని చెప్పి అంటాడనమాట సోనియాతోటి. సో ఇలా కొద్దిగా కాంట్రడిక్ట్ చేసుకున్నట్టు అవుతుందనమాట. ఇక్కడిది కొద్దిగా మార్చి చెప్తే తను ఎందుకో ఏడుస్తుంది, ఇలా అనుకుంటోంది తను అని చెప్పి చెప్తాడనమాట యష్మి మీద సోనియాకి. సో అదంతా జరుగుతుంది. ఇంకా దాని తర్వాత పృథ్వీ, నిఖిల్, సోనియా మళ్ళీ కూర్చొని ఇంకా సోనియా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట, నువ్వెందుకు ఇలాగా జరిగింది ఇది అని. అది కాక ఇది లైవ్లో చాలా ఎపిసోడ్ జరిగిందండి. మంచి మంచి పాయింట్స్ కంటెంట్ ఉన్నవన్నీ కూడా ఎపిసోడ్లో ఎత్తేసారు. అస్సలు సోనియాకి నెగిటివ్ అయిన పాయింట్స్ అసలు లేనే లేవు. అంటే నెగిటివ్ అవ్వాలని కాదు, తను పెట్టిన పాయింట్స్ వాట్ ఎవర్ నిఖిల్ గురించి చెప్పినవి అది లేదు. ఈవెన్ నిఖిల్కి అగెయిన్స్ట్గా ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవు.
పృథ్వీకి పాజిటివ్ జరిగే పాయింట్స్ కొన్ని పాయింట్స్ ఉన్నవి తను బాగా మాట్లాడిన కంటెంట్ ఒకటి ఉందండి. అది కూడా లేపేశారు. సో, అదంతా కూడా ఒక ముక్కలో చెప్పాలంటే గనక సోనియా వచ్చి పృథ్వీ, నిఖిల్‌తో చెప్తారనమాట. ఇలా అనుకున్నారు. ఇంతే గాని నేనేమి నా ఉద్దేశ్యం ఇలా కాదు అని చెప్పి అలాగే బెడ్ దగ్గర వాళ్ళది నిఖిల్‌తో డైరెక్ట్‌గా చెప్తుందనమాట. నువ్వు చేసిన పనికి అంటే నువ్వు వెళ్ళి ఇలాగ అక్కడిదిక్కడ, ఇక్కడిదక్కడ చెప్పడం వల్ల ఏదంటే సోనియా మధ్యలో అరుస్తూ చెప్తుందనమాట. యష్మి అంటుందనమాట. మీ చీఫే వచ్చి నాకు ఇలా చెప్పాడు. నీకు రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చానో నువ్వు గెలవాలని చెప్పి ఇది అని చెప్పి అన్నాడు అని చెప్పినట్టుగా మాట్లాడతారనమాట. సో, అది పట్టుకుని సోనియా అడుగుతూ ఉంటుంది నిఖిల్‌ని. నువ్వే అందరితోటి చెప్తున్నావు అని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ నిఖిల్ ఏమో ఇక్కడ ఎక్కడా కూడా కన్విన్స్ చేసుకోలేకపోతూ ఉంటాడనమాట దీనికి అగెన్స్ట్‌గా చెప్పి. అలాగే ఎళ్లి మనకి ఎపిసోడ్‌లో చూపించినట్టు ఎళ్లి సారీ కూడా చెప్తాడు సోనియాకి. నేను ఒక్కటే ఒక మాట అన్నాను. నువ్వు నువ్వు అన్న మాటకి ఏమి తప్పుగా తీసుకోకులే. తను ఏ ఉద్దేశంతో అన్నా కూడా అలా ఏం బయటికెళ్ళదన్నాను. అంటే నేను నిన్ను సమర్థిస్తున్నట్టు, ఆ పాయింట్‌కి సమర్థిస్తున్నట్టు సోనియాకి, యష్మికి చెప్పాను. సో, అది సారీ అని చెప్పి చెప్తాడనమాట. అగైన్ మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోతారు. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటేంటంటే ఇంట్రెస్టింగ్ కంటెంట్, పృథ్వీ వచ్చి అంటే నిన్న నామినేషన్స్ తర్వాత ఒకళ్ళని సేవ్ చేయమని చీఫ్ కింద నిఖిల్‌కి వస్తేనేమో పృథ్వీ వచ్చి నిఖిల్‌తో అడుగుతాడన్నమాట. నువ్వు ఎందుకు నైనికాకి ఇచ్చావు? నాకు గానీ, సోనియాకి గానీ ఎందుకు ఇవ్వలేదు అంటే, అదేంటి నేను అలా ఏం లేదు, సోనియాకి ఇచ్చాను కదా రెడ్ ఎగ్, అందుంచి ఇచ్చాను అన్నట్టుగా మాట్లాడాడు. బట్ ఇంకా పృథ్వీ అంటాడు, నేనైతే కన్విన్స్ అవ్వట్లేదు. నాకైతే నువ్వేం చేశావు, నీ టీంలోకి ఆర్ వాటెవర్ నీ క్లాన్ కిందకు వచ్చి నేను అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నట్టు అనిపిస్తోంది. నాకైతే ఇక్కడ ఏమీ జరగలేదు. నాకు రెడ్ ఎగ్ ఇవ్వలేదు, నామినేషన్స్ నుంచి సేవ్ చేయలేదు. అలాగే ఇప్పుడు ఏంటది నైనికాకి ఎందుకు ఇచ్చావా అన్నది కరెక్ట్ రీజన్ చెప్పట్లేదు. ఫస్ట్ టైం రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడేమో నువ్వు కామ్ అండ్ కంపోజ్ కింద ఉంటావు, నేను అగ్రెసివ్ అన్నావు. సో, ఓకే అనుకున్నా. బట్ ఇప్పుడు ఆట బాగా ఆడినా కూడా నైనిక బాగా ఆడకపోయినా కూడా తనకి ఇచ్చావంటే ఇంకా అలా అడిగిన తర్వాత నైనిక గురించి ఏం చెప్తాడంటే ఈయన నిఖిల్, తనకు ఒక ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ వీక్ ఎలాగైనా మనం సేవ్ చేస్తే నెక్స్ట్ వీక్ తను చూసుకుంటుంది అన్నట్టుగా. కానీ నాకు అర్థం కాలేదు. అంటే నైనిక కూడా నామినేషన్లో చెప్తుంది అనమాట, నేను కొద్దిగా లోలో ఉన్నాను ఇదని చెప్పి. లోలో ఉండి తను ఆడలేదంటే ఏమో అక్కడేమో ఎగెన్స్ట్ ప్రేరణకు కానీ, నిన్న వాళ్ళతో కానీ, మణికంఠతో కానీ చాలా గొడవ చేసింది ఆమె. బట్ స్టిల్ తనకెళ్ళి ఇవ్వడం పృథ్వీకి అయితే నచ్చలేదనమాట. ఆడాను కదా, ఈసారి ఆడినా కూడా ఇవ్వలేదు అన్నట్టుగా పృథ్వీ అయితే వ్యాలిడ్ పాయింటేనండి. ఇక్కడైతే నిఖిల్ అయితే తను సరిగ్గా చెప్పుకోలేకపోయాడు అనమాట. ఆబ్వియస్గా తనకి నైనికాకే ఇవ్వాలని ఉంది కాబట్టి ఇచ్చాడు. పృథ్వీకి, విష్ణుకి తను అంటే బయటన ఆల్రెడీ కొద్దిగా సెట్ చేసుకుని వస్తాం కదండి, వీళ్ళు మన కాంపిటీటర్స్ అవుతారు, సో వీళ్ళకి చేయకూడదని. సో నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది నిఖిల్. అంటే గేమ్ ప్లాన్ తను సర్వైవ్ అవ్వడానికి చేయాలి కాబట్టి, సో ఐ ఎప్రిషియేటే దానికి నిఖిల్ గురించి. బట్ స్టిల్ ఇలాంటివన్నీ పాయింట్అవుట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఇంకా మార్నింగ్ సాంగ్ అయింది. అయిన తర్వాత ఏమో విష్ణు, పృథ్వీ మాట్లాడుకుంటారనమాట. విష్ణు ఏమో అడుగుతుంది, ఏంటి ఇలాగా నిఖిల్ ఎలా గురించి అనమాట. నిఖిల్ ఎలా మాట్లాడుతున్నాడు, తను బాగానే ఉన్నాడా, లేకపోతే ఏంటి, ఎందుకు ఇచ్చాడు నైనికాకి, అవన్నీ చెప్పారా అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఇంక దాని తర్వాత చీఫ్ సెలక్షన్కి ఒక హ్యామర్ పెట్టి హ్యామర్ని క్యాప్చర్ ఎవరైతే వాళ్ళు వెళ్ళి పట్టుకుని వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారా అన్న వాళ్ళకేమో వాళ్ళ బొమ్మనేమో పగలగొట్టాలన్నమాట, ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అనుకుంటే. సో ఇదేమో చీఫ్ కిందేమో ఫస్ట్ నిఖిల్ ఆల్రెడీ చీఫ్ అయ్యాడు కాబట్టి ఫస్ట్ తను వెళ్ళి పట్టుకుని ఎవరినో ఒకళ్ళని బ్రేక్ చేయొచ్చు అనమాట. సో తను వచ్చేసి ఎవరినంటే ఆదిత్యాన్ని చేశారు. ఇక్కడ రీజన్ ఏమో ఆదిత్య గారికి మీరు చీఫ్ కింద ఎక్కువ కనిపించలేదు, ఎక్కువ మాట్లాడలేరు, ఎందుకంటే మొన్న దోశ జరిగిన విషయంలో కూడా మీరు మాట్లాడదంటే ఇక్కడ ఆదిత్య గారు డిఫెండింగ్ అయితే బాగానే చేసుకున్నారనమాట. నేను వెళ్ళి విష్ణుకి నేనే ఫుడ్ ఇచ్చాను, అలాగే ప్రేరణకు కూడా చెప్పాను. బట్ నిఖిల్ చెప్పేది ఏంటంటే అక్కడ టాపిక్లో ఉన్నప్పుడు చెప్పకుండా తర్వాత వెళ్ళి చేయడం అన్నది తెలియదు, అప్పటికప్పుడు వాయిస్ రైజ్ చేసి చెప్పాలి, అది చీఫ్ గురించి ఏదన్నా. బట్ ఈ విషయంలో నిఖిల్ కూడా ఏం చేయలేదండి. వాయిస్ రైజ్ చేసి ఎక్కడ రైజ్ చేయాలి, ఎక్కడ తగ్గాలా అన్నది మనకి ఎక్కడ ఎపిసోడ్స్లో ఎప్పుడు చేయలేదు. బట్ మేబీ దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆదిత్య గారిని తీసేయాలని చెప్పి ఏదో చెప్పినట్టు అనిపించింది నాకైతే.
నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరూ కలిసి పట్టుకోవచ్చనమాట. అది హ్యామర్‌ని. ఎవరైతే ఔట్ అయిపోతారో వాళ్ళందరూ హ్యామర్‌ని పట్టుకోవడానికి ట్రై చేయొచ్చు. అంటే వాళ్ళు ఎవరికి ఇద్దామనుకుంటున్నారో వాళ్ళకి. సో, నిఖిల్ అండ్ ఆదిత్య ట్రై చేస్తే ఆదిత్య పట్టుకుంటారు. పట్టుకొని ఇక్కడ ఫస్టే పృథ్వీకి ఇస్తాడనమాట ఆయన. పృథ్వీకిచ్చి నీకు ఎంత అన్యాయం జరుగుతోందో నాకు తెలుసు నీ సంగతి. అందునుంచి నేను ఇప్పుడు నీకు ఇస్తున్నానని చెప్పి హ్యామర్ ఇచ్చారు. దీన్ని ఫస్ట్ అయితే గనక మణిని తీసేశారనమాట. తీసి నీకు ఎందుకు తీస్తున్నానంటే నువ్వు మెంటల్‌గా వీక్ అదే చెప్పాడనమాట. నామినేషన్ వీకే ఎలా చెప్పాడో నువ్వు ఫిజికల్‌గా వీక్, మెంటల్‌గా వీక్ అంటే ఇక్కడ చెప్పబోతూ ఉంటాడు. బట్ నా పరంగా నువ్వు వీక్ నీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడేసి వదిలేసారనమాట. అట్‌లీస్ట్ మణి ఇంకా చెప్పుంటే బాగుండేది. ఏదో ఒకటి మళ్ళీ తన యొక్క గొడవ చెప్తే బాగుండేది. బట్ స్టిల్ తననైతే చెప్పనివ్వకుండా తిను కట్ చేశాడు కాన్వర్జేషన్‌ని. నెక్స్ట్ మళ్ళీ అందరూ ఆదిత్య, నిఖిల్ ఇంకా వీళ్ళు మణి వీళ్ళందరూ వెళ్ళి పట్టుకోవడానికి చేస్తే నిఖిల్ పట్టుకుని నిఖిల్ ఏమో సీతాకిస్తారు. సీతాకిచ్చి అదే సీతాకి ఇస్తాడు ఇక్కడ. నాకు తెలిసి సీతాకి ఎందుకు ఇచ్చాడా అన్నది రీజన్ చెప్పలేదు కానీ, బట్ నాగార్జున గారు ఎవరికి ఇవ్వట్లేదు అన్నదానికి ఇవ్వాలని చెప్పి సీతాకి ఇచ్చుంటాడు. సో, తను వచ్చేసి యష్మిని తీసేస్తుంది. నీకు ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావు కాబట్టి అని చెప్పి యష్మిని తీసేశారు. నెక్స్ట్ ఇంకా యష్మి, నాగమణికంట, నిఖిల్ వీళ్ళు ట్రై చేస్తుంటే డోర్ని పట్టుకుని ఆపడానికి నాగమణికంట ఇక్కడ చాలా ట్రై చేశారు. ఈవెన్ యష్మి ఏమో నాగమణికంటని పట్టుకుని లాగేస్తోంది. ఇక్కడ ఒక్కటి మాత్రం నాకు అర్థం కాంది, నాగమణికంట ఎవరికి ఇద్దామని ట్రై చేస్తున్నాడో అన్నది అర్థం కాలేదండి. ఎందుకంటే నిఖిల్ సోనియాకి ఇస్తామని క్లియర్గా ఉన్నాడు. ఎలాగైనా సోనియాకి తెప్పించడానికి చీఫ్ కింద చేయడానికి తను ట్రై చేశాడు. సో, సోనియాకి ఇద్దామని చెప్పి తను ట్రై చేస్తున్నాడు. ఒకవేళ సోనియాని అక్క అక్క అంటాడు కాబట్టి నాగమణికంట సోనియా గురించి ట్రై చేసినప్పుడు నిఖిల్ని వదిలేయాల్సింది. బట్ వదలకుండా పట్టుకున్నాడంటే ఇంకోళ్ళు ఎవరినో ఇద్దామన్నా లేకపోతే తినంతటికి తనకి చేస్తే తను నెక్స్ట్ టైం సోనియా తినకి ఏమైనా చేస్తుందనా ఏదో ఆ ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. బట్ స్టిల్ నాగమణికంట అయితే ట్రై చేశాడు. బట్ కుదరలేదు. బాగా కొంతసేపు ఆపాడు కానీ ఇక్కడ ఏమడుగుతాడంటే నాకు రీజన్ చెప్పు, నువ్వు ఎవరికి ఇద్దామనుకున్నావు అంటే యష్మి అయితే గట్టిగా అరుస్తుందనమాట. ఎందుకు చెప్పాలి నీకు, అది గేమ్ ప్లాను, మేము ఎవరికేం చెప్పక్కర్లేదంటే అప్పుడుకి తినికి వెలుగుతుందనమాట. నాకు ఓకే అర్థమైందిలే మీ అందరు గేమ్ ప్లాన్ అని చెప్పి అప్పుడు అర్థం చేసుకుంటాడనమాట. సో, నాగమణికంట అక్కడ సరే నిఖిల్కి వచ్చిన తర్వాత నిఖిల్ ఏమో సోనియాకి ఇస్తాడు. సోనియా ఏమో నబీల్ని తీసేస్తుంది. అది క్లియర్ ఇదనమాట. నబీల్ అంటే తనకు నచ్చలేదు. నుంచి క్లియర్గా నువ్వు చీఫ్ కాదు, నువ్వు అర్హత లేనట్టు అనిపిస్తావు, నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేవు, నీకు మాట్లాడడం రాదు ఇదని చెప్పి ఒకటేంటంటే నబీల్ది అరౌండ్ 20s అండి. అండ్ ఎవరు సోనియాది అరౌండ్ 30+, 35+ ఎంతో. సో, ఆబ్వియస్గా తను ఆ ఉద్దేశంతో మాట్లాడిందేమో, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నన్ను ఇదిగా మాట్లాడావు అని చెప్పన్నట్టుగా. బట్ ఏమి మాట్లాడుతుంటే నవ్వు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మేమే ఆదిత్య గారికి 40+, ఇంకేమీ మర్యాద ఏమి ఏమి కూడా ఇవ్వలేదు, నువ్వు అంటుంది ఏదో మాట్లాడి కొద్దిగా ఇదిగా చేసింది కదా నిన్న నామినేషన్స్లో. సో, అది కొద్దిగా నవ్వు అనిపించింది మనకి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ నిఖిల్ వెళ్ళే పట్టుకుంటాడండి. ట్రై చేసి అందరూ ఉన్నప్పుడు కూడా నిఖిల్ వెళ్ళి నైనికాకి ఇస్తాడనమాట. నైనికాకి ఇచ్చి ఇక్కడేమో నైనికాకి ఎందుకంటే తనకు తెలుసు ఎవరెవరికి ఇస్తే కొద్దిగా తన సైడ్ ఉంటారని చెల్లి అని చెప్పి నైనికాకి మొన్నసారి ఆల్రెడీ తన నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు కాబట్టి నైనికాకి ఫస్ట్ ఇవ్వకూడదని చెప్పి వీళ్ళిద్దరికి ఇచ్చాడు. నైనికాకి ఇచ్చిన తర్వాత ఇక్కడేమో నైనిక ఏమో విష్ణుని తీసేస్తుంది అనమాట. విష్ణుని తీసేస్తూ నువ్వు ఎంతూజియాజం తక్కువ అన్నట్టుగా చెప్పింది. బట్ అదే మూమెంట్ కన్నా ఒక 2 minutes ముందర ఏమిటవుతుందంటే హ్యామర్ పట్టుకునే ముందర ఈసారి ఎవరికి వచ్చినా కూడా అంటే నైనిక, సీత, ప్రేరణ అండ్ విష్ణు ఉంటారు ఒకటే రూమ్లో. ఈసారి నాకు వస్తే నేను ఎవరిని తీస్తానంటే నేను సోనియాని తీసేస్తాను అంటేనేమో నేను సోనియాని తీసేస్తాను అంటే మేము సోనియాని తీసేస్తాం అని అందరూ అనుకుంటారు. అక్కడ నైనిక ఉంది. అట్లీస్ట్ అప్పుడు చెప్పచ్చు అనమాట, సోనియాని నేను తీయను, నేను విష్ణుని తీద్దాం అనుకుంటున్నాను, లేకపోతే ఇంకోళ్ళకి సంథింగ్, లేకపోతే అసలు నేను ఎవరికి తీస్తానో చెప్పను అని చెప్పినా ఓకే. బట్ అదేం లేకుండా డైరెక్ట్ వచ్చి తనతో పాటు గేమ్లో ఉండి తనకి మంచిగా వాళ్ళందరూ గ్రూప్ అనుకున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా విష్ణు అయితే ఫీల్ అయిందనమాట. వెంటనే విష్ణు అంటుంది, నువ్వు చేయడం నాకు అస్సలు నచ్చలేదు, నువ్వు అది మనం అందరం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత కూడా నువ్వు అక్కడే ఉండి విన్నావు కానీ నువ్వేం చెప్పలేదు, నాకు అస్సలు నచ్చలేదంటే లేదు నేను
తనని తీయాలని కాదు. తను ఉన్నా ఒకటే, లేదన్నా ఇది తను ఎలాగైనా వస్తుందని చెప్పి నేను అలా చేశాను అన్నట్టుగా ఏదో చెప్పడానికి ట్రై చేసింది. బట్ ఇంతలోకేమో ఎవరు పృథ్వీ వచ్చి అంటాడనమాట. సూపర్‌గా గేమ్ ప్లాన్ కదా! మంచి పనయింది నీకు అన్నట్టుగా విష్ణుతో అంటేనేమో, మీరొచ్చి గొడవలు పెడతారా నాకును, విష్ణుకి అని చెప్పి నైనిక సీరియస్ అయింది. ఇక్కడ నైనిక సీరియస్ అవ్వడంలో పెద్ద ఇదేం లేదనమాట. అనవసరంగా అప్సెట్ అయిపోయి తనే చేసింది విష్ణుని. చేసిన రీజన్ గూడా నీకు ఎంతూజియాజం లేదని తను చెప్పలేదు అప్పటికి. జస్ట్ సరదాగా మాట్లాడుతుంటుంది కాబట్టి విష్ణు అదే నిజమన్నట్టుగా తీసేసుకొని మాట్లాడితే గనక అది ఇంకప్పుడు అర్థం కాలేదు నైనిక రీజన్. అంటే విష్ణుకి తీసేదా తీయకూడదా అన్నది పర్సనల్ ఇష్టము. బట్ స్టిల్ తను చెప్పిన రీజన్ గానీ, లేపోతే అక్కడ జరిగిన ముందర ప్రీక్వెల్ మన నాగమణికంట చెప్పినట్టు ప్రీక్వెల్‌లో తను తీసుకోకపోవడం, విష్ణుని తీసేయడం అన్నది తప్పనిపించిందనమాట. నెక్స్ట్ అందరూ మళ్ళీ నుంచుంటారు. అందరూ ఆల్ పీపుల్ ఉన్నప్పటికి గూడా విష్ణు పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. విష్ణువును నిఖిల్ ఏం చేశాడంటే, విష్ణు ఏమో పైన హోల్డ్ పట్టుకుంటుంది, నిఖిల్ ఏమో కిందన పట్టుకుంటాడు. నిఖిల్‌కి తెలుసనమాట సోనియాని తీసేస్తారు ఈసారి అని చెప్పి. ఎవరొచ్చినా గూడా. సో, అందు గురించి ఏంటంటే నిఖిల్ ట్రై చేసి సోనియాకి ఇవ్వాలి ఇంకా అని చెప్పి ట్రై చేస్తూ అది వదలలేదండి. అప్పటికి మా యష్మి వీళ్ళందరూ వచ్చి ఇంకా తిన్ని పట్టుకుని ఇప్పుడు నాగమణికంట, నబీల్ వీళ్ళందరూ వచ్చి తన్ని ఒకవైపు వీళ్ళందరూ అంటే విష్ణుకి హెల్ప్ చేశారు. ఇక్కడ నిఖిల్ అంత పర్టిక్యులర్‌గా ఉన్నాడు అని అనిపించింది. మళ్ళీ సోనియాకి నువ్వు ఫేవర్ చెయ్యట్లేదంటే గనక, లేదు అదంతా నా గేమ్ ప్లాన్ అంటాడు గానీ, ఒక విధంగా అయితే గుడ్ గేమ్. అందు గురించే తను సర్వైవ్ అని కాదు, తను చేసే మూవ్స్ అన్నీ వావ్ అన్నట్టుగా అనిపిస్తాయి. బట్ ఇంట్లో ఉన్న సభ్యులందరూ గూడా తెలుసుకుంటే బాగున్నట్టు అనిపిస్తుందనమాట. బట్ ఎలాగైతేనే విష్ణుకి అయితే వీళ్ళందరూ ఇచ్చారు. అందరూ విడిపించి, సో, విష్ణు వచ్చేసి ప్రేరణకిస్తుంది. ప్రేరణకిచ్చి నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నానని చెప్పి అంటేనేమో సోనియాని తీసేస్తారనమాట. సోనియాని ఎందుకు తీసేస్తారంటే, నీకు అంత మాట్లాడే ఇది లేదు, నీకు తొందరగా కోపం వచ్చేస్తుంది, తొందరగా నువ్వు అరుస్తావు అన్నట్టుగా చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఇక్కడ సో, చెప్పిన తర్వాత వాళ్ళందరూ కామన్ కాదు, ఒక రకంగా అనుకుని వెళ్ళిపోతారనమాట. అందుకు ప్రేరణకిచ్చింది విష్ణు ఏంటి, నైనికాకి ఇస్తుంది అనుకున్నాను, ఇది అది అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ రౌండ్‌లో ఏమో నాగమణికంట పట్టుకుంటారు. నాగమణికంట వచ్చి ఇంకా మిగిలింది అప్పటికి పృథ్వీ, నైనిక అండ్ సీత, ప్రేరణ ఉన్నారు. సీతకి ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాలేదు. నాగమణికంట సీతతో బానే ఉంటాడు. బట్ స్టిల్ నైనికాకి ఇచ్చాడు. నైనిక వచ్చేసి పృథ్వీని తీసేసింది. పృథ్వీని తీసేసి అంటే తనకి ప్రేరణ ఇష్టం లేదు అన్నప్పుడు ప్రేరణని తీయకుండా పృథ్వీని తీయడం ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే పృథ్వీని తీసేస్తూ అంటదనమాట. తను అప్పటికే పృథ్వీ ఏమంటాడంటే వీళ్ళ కాన్వర్జేషన్స్‌లో, నాకు గనక వస్తే నేను నిన్నే తీసేస్తాను నైనికాతో అంటాడు కాబట్టి తిను అదే చెప్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ నువ్వు అగ్రెసివ్ అన్నట్టుగా చెప్తుందనమాట. సో, దానివల్ల పృథ్వీని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ దాంట్లో ఏమో పృథ్వీ అయితే పట్టుకుని, పృథ్వీకి ఇంకా నైనిక, ప్రేరణ అండ్ సీత ఉంటే సీతకి ఇవ్వడానికి కావాలని నైనికాకి అగెయిన్స్ట్‌గా ఇవ్వడం గురించి సీతకి ఇస్తాడు. కాకపోతే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నైనికాకి ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ కదా అనుకుంటారు. బట్ సీత అయితే గనక ఎళ్ళి నైనికాని తీసేసి, నేను ఆల్రెడీ తనకి చెప్పాను యష్మికి రీజను, అదే నువ్వు ఏంటది నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు, సో ఇప్పుడు అదే రీజన్‌తో నిన్ను తీయాలనుకుంటున్నాను. ప్రేరణకి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఫెయిర్ ఛాన్స్ కింద ఉంటుంది అని చెప్పి క్లియర్‌గా అయితే చెప్తుంది. ఇక్కడ పర్ఫెక్ట్‌గా అనిపించింది. ఎందుకంటే తను చేసింది వాళ్ళకి అసలు సీతకు కూడా ఇష్టం ఉండదనమాట విష్ణుని తీయడం. అదేంటది మనం అనుకున్నదోటి విష్ణునికి తీయడం ఏంటి నైనిక అని చెప్పి అనుకుంటారు. సో అట్ ద సేమ్ టైమ్ అలాగే తను బిహేవ్ సేమ్ టిట్ ఫర్ టాట్ లాగా చెప్పినట్టు అనిపించిందనమాట. ఇంక నైనిక ఇక్కడ అప్సెట్ అయిపోతుంది. మళ్ళీ వీళ్ళిద్దరు కొద్దిగా అంటే మనకి ఎపిసోడ్‌లో లేపేశారు గానీ కొద్దిగా సీత కూడా ఏడుస్తుందనమాట. అంటే నైనిక అక్కడ లోపలికెళ్ళి బాధపడుతుందనమాట. ఏమంటుందంటే అదేంటది గ్రూప్ గేమ్ ఆడేశారు ఇది అదని చెప్పి. అప్పటికి వచ్చి మళ్ళీ సీత క్లియర్‌గా చెప్తుందనమాట. నేనే చీఫ్ అయితే గనక ఒకవేళ అప్పుడు ఫస్ట్ పాయింట్ ఇదే రైజ్ చేస్తారు. నేను ఫ్రెండ్ కింద నైనిక నుంచి ప్రేరణని కావాలని తీసేశారని. యష్మినేమో ఆ రీజన్ చెప్పి నైనికకి ఎందుకు ఈ రీజన్ చెప్పావని చెప్పి. సో అది
కరెక్ట్‌గా అనిపించిందనమాట సీత చేసిన పని. ఇక్కడ ఇలాగ సేవ్ చేయడంలో ప్రేరణ గూడా కొద్దిగా ఎమోషన్ ఫీల్ అవుతుందనమాట. అబ్బా! నాకొచ్చింది అన్నట్టుగా చేసింది. సీత తనకి హెల్ప్ చేసిందన్నట్టుగా అనమాట. ఇదంతా అవుతుంది. ఇంక మళ్ళీ హ్యామర్ పట్టుకోవడానికి అందరూ వెళ్ళాలి. ఇక్కడైతే బిగ్ బాస్ అయితే బిగ్ ట్విస్ట్ ఇచ్చాడండి. నాకు అంటే చాలా బాగా అనిపించింది. ఇది ఎక్కడ మన దీంట్లో రాలేదు. ఆహ్, ఏమిటి సోషల్ మీడియాలో. సో, ఆబ్వియస్‌గా మనకి ట్విస్ట్ తెలీదు కాబట్టి చాలా బావుందనిపించింది. నైనిక నువ్వు లాస్ట్ వరకు ఉన్నావు. అందు గురించి నీకు ఆ ఛాన్స్ ఇస్తున్నావు. నువ్వే డైరెక్ట్ తీసుకో. ఇక్కడ ఏం టెస్ట్ చేద్దాం అనుకున్నాడంటే సీతకి కొడితే గనక తను బ్యాడ్ అవుతుంది. ఎలాగైనా సీతకి కాదు ప్రేరణకిస్తే గనక ఐ మీన్ ప్రేరణని తీసి సీతకి ఇవ్వకుండా ప్రేరణకిస్తే గనక అప్పుడు ఎలాగ జరుగుతుంది అన్నది ట్రై చేద్దాం అనుకున్నాడు. సో, బట్ నైనిక ఏమో ఎళ్లి తనకే ఇస్తుందనమాట. మన సీతకిచ్చి సీత ఏమో అప్పుడు ప్రేరణని తీసి ఆబ్వియస్‌గా సీత అవ్వలేదు కాబట్టి నాకు అవ్వాలనుంది. నీకు అంటే సరే నేను అర్థం చేసుకుంటాను అన్నట్టుగా ప్రేరణ చెప్తారనమాట. ఇంకేం లేదు అందులో ఛాన్సే లేదు. అంటే ఇచ్చేది నేనే గెలవాలన్నప్పుడు నేను కొట్టడమే కదా! సో, అదైతే ఇంకప్పుడు సీత ఏమో చీఫ్ అయ్యారనమాట. నైనిక దీని తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత రెస్ట్ ఏరియా దగ్గర సోనియా దగ్గరికెళ్ళి ఏడవడం, సీత ఇలా తీసేయడం నాకు నచ్చలేదనడం ఇదంతా గూడా కొద్దిగా అంటే ఎందుకిలా చేసుకున్నారు? గ్రూప్ కిందే ఉన్నారు కదా మంచిగా. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఏదో డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. ఆహ్, ఆహ్, నైనిక అనవసరంగా ఇప్పుడు తనకి మంచి ఓటింగ్ మంచి ఇదిగా ఉన్న అంటే ఇలాగే డిచ్చింగ్ చేస్తున్నట్టు చేయకూడదు. మంచిగా ఆడితే ఆడాలి. లేదంటే గనక కామ్‌గా ఉండాలి. బట్ ఇక్కడేంటంటే మనం అనుకున్న వాళ్ళు మన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళనే ఇది చేస్తే గనక అది ఎవరికీ నచ్చదనమాట. సో, నైనిక అయితే తప్పు చేసినట్టు అనిపించింది. ఇంక నెక్స్ట్ పృథ్వీ, విష్ణు, సీత వీళ్ళందరూ ఆహ్, దీంట్లో ఉంటారనమాట. సోఫా మీద కూర్చుంటేనేమో సోనియాతో చెప్తుందనమాట. విష్ణు చెప్తుందనమాట. నెక్స్ట్ టైము సోనియా గూడా ఎమోషనల్ అలాగే నిఖిల్ కూడా ఎమోషనల్. నువ్వు వాళ్ళని తీసేయాలి. నువ్వు ఎప్పుడైనా అయితే గనక నామినేషన్‌లో పెట్టాలి. వాళ్ళకి అదే చెప్పాలి. ఎమోషనల్ అవుతున్నారని. నిఖిల్ గనక ఒకవేళ చీఫ్ కింద కంటిన్యూ అవ్వకపోతే గనక. సో, ఆ విధంగా చెప్పాలని చెప్పారనమాట. అలాగే వీళ్ళందరూ పృథ్వీ, నిఖిల్, సోనియా ఇంకా విష్ణు, సీత కూర్చునుంటే నిఖిల్ అడుగుతాడు. ఎందుకు ప్రేరణకి ఇచ్చావు హ్యామరు సోనియాకి ఇవ్వకుండా అన్నట్టుగా చెప్తాడనమాట. అయితే తను చెప్తుందనమాట విష్ణు. నేను అది నా ఇష్టము. అది కాక మేమందరం అంటే మీరు సీతకి ఇవ్వచ్చు కదా! అని చెప్పి అడుగుతాడు నిఖిల్. అది సీతకి నేను అడిగాను. అయినా కూడా మేము ఏమనుకున్నాం అంటే విష్ణు అప్పుడు క్లియర్‌గా అయితే చెప్తుంది. అసలు నన్నెవరు కన్సిడరే చేయలేదు. నేను ఎవరికిస్తే మీకెందుకు అన్నట్టుగా అనమాట. నిఖిల్‌కి కరెక్ట్‌గా పంచ్ అంటే కరెక్ట్‌గా చెప్పిందనిపించింది ఆ వర్డ్స్. ఎందుకంటే నిఖిల్ విష్ణుని తీసేసి అంటే విష్ణుకి ఎగెన్స్ట్‌గా ఇది చేసి తను తెలుసనమాట. ఎప్పుడు గూడా ఏమి చేద్దాము, ఒక ట్రై చేద్దామని ఎప్పుడూ ఉండదు విష్ణు మీదైతే. నేను అనుకోవడం తనకి పోటీ కాంపిటీషన్ వస్తుంది విష్ణు అని చెప్పి తనని తీసేద్దామనే తను ట్రై చేస్తూ ఉంటాడని అనుకున్నా అనమాట. నెక్స్ట్ ఇంకా సీత, విష్ణు ఏమో పృథ్వీతో మాట్లాడింది అనుకున్నాం కదా! సో, అలాగా మాట్లాడుకుంటారు. సో, ఇది ఇలాగ జరిగిందనమాట. నాకైతే పాయింట్స్ అయితే బాగా కవర్ అయ్యాయి. మంచిగా అనిపించిందనమాట. ఈరోజు ఇలా వీళ్ళందరి గేమ్ ప్లాన్ సీత సూపర్‌గా అనిపించారు. తన యొక్క ప్లానింగ్ గానీ, చెప్పిన పాయింట్స్ గానీ, విష్ణు బావుంది. తను చేసిన పని ఇంకా పాయింట్స్ గూడా తను డైరెక్ట్‌గా చెప్పడం నచ్చిందనమాట. ఇంకా యష్మి అయితే ఫస్ట్ చెప్పాను కదా! తను యుటిలైజ్ చేసుకుంది. టిట్ ఫర్ టాట్ కింద చేద్దాం అన్నట్టుగా చేశారు. సో, ఇదైతే ఈ పాయింట్స్ అయితే నాకు నచ్చాయండి ఈరోజంతా. ఇంకా రేపటి ప్రోమో గూడా నాకు బాగా అనిపించాయి కొన్ని. విష్ణు అయితే పర్ఫెక్ట్‌గా చెప్పింది. అక్కడ అసలు ఆ క్లాన్‌లో నాకు పేరే రానప్పుడు నేను ఎందుకు ఉంటాను నిఖిల్ కిందన అందునుంచి ఇటు వస్తానని చెప్పి. సో, చూడాలి ఇంకా రేపటి ఎపిసోడ్‌లో ఎలాగ జరుగుతాయి, ఏమేం పాయింట్స్ కవర్ చేస్తారు వీళ్ళందరని. సో, ఇదండి మా రివ్యూ. మా రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. ఏమన్నా కమెంట్స్ ఉంటే కమెంట్ చేయండి దయచేసి మేము తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.